హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే పొద్దున్నే అన్ని పనులు చకచకా చేసేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో ఇవాళ గారెలు చేస్తున్నాను. గారెలు చేసేదానికంటే ముందే వంట చేయాలి కదా, పాప స్కూల్కి వెళ్తుంది కదా. అందుకే ఒక సైడ్ పాలకూర పప్పు వండుతున్నాను, ఇంకో సైడ్ అలాగే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాటి పొట్టంతా తీసేసి చిన్న కచ్చా పచ్చల్లాగా చేసేసుకోవాలి. గారెల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవైతే నువ్వులండి. కొద్దిగా నువ్వులు తీసుకొని గాలిస్తున్నాను, ఎందుకంటే చిన్న చిన్న ఇసుక రేణువులు లాంటివి ఉంటాయి అందులో. అవి కనుక పిండిలో పడిపోయినాయి అనుకో, మనం నూనెలో వేసినప్పుడు పేలుతుంది, పిండి వేలుతుంది. అందుకే కొంచెం కొంచెం గాలించాలి. అలా గాలించినందుకు నాకు ఒక రెండే ఇసుక రేణువులు తగిలినాయి. ఇప్పుడైతే నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. 1.5 kg వరకు బియ్యం పిండి తీసుకున్నా. అందులో మనం ఇంతకుముందు గాలించి పెట్టిన నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు వేస్తున్నాను. అలాగే పల్లీలు. బొబ్బరిపప్పుతో కూడా చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర ప్రస్తుతానికి బొబ్బరిపప్పు లేదు, అందుకే పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఇదైతే వెల్లిపాయలున్న జీలకర్ర రెండింటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసా. ఇప్పుడు ఇందులోనే ధనియాలు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. కారం ఎక్కువగా వేయట్లేదండి, 1 స్పూన్ 1.5 స్పూన్ వేసా, అంతే సరిపోతుంది. ఎందుకంటే వర్షాకాలం కదా, ఎక్కువగా కారం వాడకూడదు. ఇదంతా పిండిలో మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే కలుపుకోకుంటే సగం పిండికి కలుస్తుంది, సగం కలవదు కదా. అందుకే అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కరివేపాకును కొత్తిమీరాకు తీసుకుంటున్నాను. ఉల్లి ఆకు కూడా ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఉల్లి ఆకు నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అందుకే కరివేపాకును కొత్తిమీరాకు వేస్తున్నాను. ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోస్తున్నాను. వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా వస్తాయి అప్పాలు. వేడి నీళ్ళు పోసుకొని ఫస్ట్ అయితే ఒక గంటతో కలుపుకుంటున్నాను, ఎందుకంటే కాలుతుంది కదా. అందుకే ఫస్ట్ ఒక గంటతో ఇదంతా పిండిలో మంచిగా కలిసేలా కలుపుకొని తర్వాత చేయితో కలుపుతాను. నేను ఇటు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు కూడా వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మీరు. చేత్తో అంతా మంచిగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మెత్తగా కూడా ఉండకూడదు, నార్మల్లో కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను పొయ్యి కింద పెట్టాను, మాకు పైన పెట్టుకోవడానికి సరిగ్గా లేదు, అందుకే కింద పెట్టాను. ఇప్పుడు ఈ మిషన్తో ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఆ కవర్కి కొద్దిగా ఆయిల్ రాస్తూ ఆ పిండి లడ్డు ఉంది కదా, దాన్ని ఈ కవర్ పైన పెట్టేసి ఒత్తేయాలి. అలా చేస్తూ నేను ఒక చాట పైన క్లాత్ వేసాను, ఆ క్లాత్లో అన్నీ చేసుకుంటూ దానిపైన వేసాను. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఈ వేడి నూనెలో ఈ చేసుకున్న అప్పాలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం, మంచిగా కాల్చుకుందాం. కాకులు పిట్టలు అన్నీ నాతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి, మా పిల్లలు కాకులు అన్నీ. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇదైతే బూందీ కొట్టే జాలి అండి, నా దగ్గర పెద్ద జాలి లేదు, అందుకే దీన్నే యూజ్ చేస్తున్నాను. మా పిల్లల అల్లరి ఎక్కువ ఉంది ఇందులో. కింద అల్లరి చేస్తున్నారని చెప్పేసి పైనకు వస్తే పైనకు కూడా వచ్చేసారు. అలాగే ఇంకో వాయి కూడా చేస్తున్నాను చూడండి. ఈ అప్పాలతో పాటు నేను బూందీ లడ్డు కూడా చేశాను, అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బూందీ లడ్డూలు బెల్లంతో చేశాను, అలాగే చక్కెరతో కూడా చేశాను, అది అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూసి లైక్ చేయండి. లైక్ చేస్తున్నారు, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. చూడండి, పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఎందుకంటే ఉండల్లా ఉంటే బూందీ సరిగ్గా పడదు. నేను ఇది మెజర్మెంట్స్తో సహా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.
మరి ఈ తొలి ఏకాదశికి మీ ఇంట్లో అప్పాలు చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి. అంతా ఫాస్ట్గా చేసేసాను, ఎందుకంటే పాప లేచిందంటే నాకు ఏ పని కూడా అవ్వదు. అందుకే ఫాస్ట్గా చేసేసా తను లేసే లోపే. అయినా తను లేచింది. నేను బూందీ లడ్డు స్టార్ట్ చేశానో లేదో, బూందీ లడ్డు ఒక వాయి 2 వాయిలు వేసేసరికి తను లేచింది. మా ఆయన ఉండేది తనని చూసుకున్నాడు. ఈ బూందీ లడ్డు అప్పాలు చేయడం అయిపోయిన తర్వాత మనకు రెగ్యులర్ డ్యూటీ ఉంటుంది కదా, డైలీ బోళ్ళు తోముకోవడం. ఆ బోళ్ళతోని ఈరోజు ఈ అప్పాలు లడ్డూలు చేసినందుకు ఇంకా ఎక్స్ట్రా బోళ్ళు పడతాయి అన్నట్టు. చూడండి, ఫస్ట్ అయితే చక్కెరతో చేసినవి, ఇవైతే బెల్లంతో చేసిన బూందీ లడ్డూలు. ఇలాగో రెగ్యులర్ డ్యూటీ వచ్చేసింది. చూడండి, పాప వచ్చేసరికి మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసేసి తన కోసం వంట చేసి రెడీగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ హోంవర్క్ చేయించాలి కదా. ఇవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ వంట చేసి పెట్టాలి. సరేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.